ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ మృతి చెందిన మావోయిస్టు అగ్రనేత మాచర్ల యేసవు అంత్యక్రియల్లో టేకులగూడెం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. హన్మకొండ జిల్లా కాజీపేట మండలం టేకులగూడెం గ్రామానికి చెందిన మాచర్ల యేసవు రైతు కూలీ సంఘ సభ్యుడిగా చేరి మావోయిస్టు కేంద్ర మిలిటరీ ఇన్ఛార్జ్, ఛత్తీస్గఢ్ బార్డర్ ఇన్ఛార్జిగా అంచెలంచెలుగా ఎదిగి దంతేవాడ ఎన్కౌంటర్లో మరణించాడు. 9 మంది చనిపోగా అగ్రనేత యేసవుగా గుర్తించి మృతదేహాన్ని పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించారు. దీంతో టేకులగూడెం గ్రామంలో యేసవు అంత్యక్రియలు జరిగాయి. కాగా ఈ ఎన్కౌంటర్ బూటకపు ఎన్కౌంటర్ అని రాష్ట్ర పౌర హక్కుల సహాయక కార్యదర్శి యాదవ కుమార్ స్వామి మండిపడ్డారు. మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, పౌర హక్కుల సంఘ సభ్యులు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు శ్రీపతి రాజగోపాల్, తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు దేవి సత్యం, తెలంగాణ ప్రజా ఫ్రంట్ కరీంనగర్ జిల్లా ప్రచార కార్యదర్శి ఆయుధాల అంచనా, కల్వల భాస్కర్ అంత్యక్రియలో పాల్గొని నివాళులర్పించారు. డిమాండ్ చేస్తున్నాం, అయినా కూడా వినకుండా మోడీ ఈ హత్యాకాండ చేస్తున్నాం. కాబట్టి ప్రజా సంఘాలుగా, ప్రజలుగా మేము డిమాండ్ చేసేది అంటే ఈ హత్యలపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జిచే న్యాయ విచారణ జరిపించాలని మొదటి డిమాండ్. కగార్ ఆపరేషన్ అనేది అది రాజ్యాంగ విరుద్ధం, చట్ట విరుద్ధం అంతయాలే. అట్లాగే మొత్తం ఇప్పటి వరకు జరిగిన ఈ హత్యాకాండ పైన బీజేపీ కేంద్ర ప్రభుత్వం, మోడీ ఇంకా మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నితీష్ కుమార్, చంద్రబాబుతో కోalition ప్రభుత్వం నడుస్తుంది. కాబట్టి కోalition ప్రభుత్వంలో ఉన్న భాగస్వామ్య పక్షాలు కూడా ఈ శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ హత్యాకాండ చేస్తుంది. ఇవన్నీ ఆపాలని పౌర హక్కుల సంఘంగా, ఆదివాసీ సంఘాల పక్షాన, ఇతర ప్రజా సంఘాల పక్షాన ఇవాళ టేకులగూడెం మాచర్ల యేసవు అంత్యక్రియల సందర్భంగా మేము ప్రజలకు, ప్రజాస్వామికవాదులకు, ప్రతిపక్ష పార్టీలకు డిమాండ్ చేస్తున్నాం. ఈ అంతిమయాత్ర మొదలయ్యే ఉదయంకే మనకు న్యూస్ వచ్చింది. మన తెలంగాణ సరిహద్దుల్లో 6 ఉద్యమకారులను, మావోయిస్టు ఉద్యమకారులను ఎన్కౌంటర్ చేసిల్లని చెప్పి మనకు కబురు వచ్చింది. మేము పౌర హక్కుల సంఘంగా డిమాండ్ చేసిందంటే మన గ్రేహౌండ్స్ బలగాలు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కన్సర్న్లో ఉండేటివి. తక్షణమే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం గ్రేహౌండ్ బలగాలను తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ బార్డర్ నుంచి వెనక్కి రప్పించాలని మేము ప్రతిపక్ష పార్టీలకు, అధికార కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీ కూడా మీడియా ద్వారా మేము చెప్తున్నాం. ఎందుకంటే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేస్తున్న సందర్భంగా హరగోపాల్ సారు, ఇతర ప్రజా సంఘాలు మోడీ ప్రభుత్వం 10 సంవత్సరాలు ఎట్లయితే దుర్మార్గమైన అణచివేత చేసిందో అప్పుడు చెప్తే మేము రేపున్న రానున్న రోజుల అధికారాలకు వస్తే ఈ నిర్బంధాలు ఉన్నాయి, ఈ చట్ట వ్యతిరేక పనులు ఉన్నాయని చెప్పేసి హామీ